అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వనని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి। అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం। లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు। ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు, అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే దుర్మార్గం। అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు। 164 సీట్లతో మీరు గెలిచారు, ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి। మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది, కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం, వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు। హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారిని తోసేస్తూ సీఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు। దుర్మార్గంగా అక్కడున్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళేమో బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నాం అసలుకి? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని 100 మందితో నుంచున్నాడంట। ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఎలా ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లా అండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను, కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని। మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు, మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది। అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది। నిన్నటికి నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలాఫలకాలు పాల్గొడుతుంటే ఎందుకు పాల్గొడతారని అడిగినందుకు సుత్తిపెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు। జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు। మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి? జనసేన పార్టీ నాయకులే ఇతన్ని కొట్టారు, ఇతను కూడా మన కాపు సామాజిక వర్గం, మా కార్పొరేటర్ కూడా, వీళ్ళకు కూడా న్యాయం చేయకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి। పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద కూడా। మీరు డిప్యూటీ సీఎంగా చాలా బాగా ఈ నెల రోజుల నుంచి మీరు చాలా ట్రైనింగ్ అవుతున్నారు, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు, అన్నీ చూసామన్నీ కూడా। మరి వీటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇటువంటి ద్రోహాలు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు? నారా లోకేష్ గారేమో 12-13 కేసులు ఉంటే కానీ పదవిలోనే ఉన్నారు, అందుకే కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వస్తారు। ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనకు 13 కేసులు కావాలంటే 13 చేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా అడ్డగోలగా
విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అనేది లేని విధంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం, చాలా దారుణం. ఇప్పటికి మేము గవర్నర్ గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం, పార్లమెంట్లో మా యొక్క వాదన వినిపిస్తున్నాం. అయినా కానీ భయం లేకుండా బరి తెగించి ఈరోజు రోడ్డు మీద ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు పోలీస్ కమిషనర్ గారిని కలిసి విజయవాడ నగరంలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా ఏకొండూరులో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా రికార్డుతో సహా ఇవ్వడం జరిగింది. వారు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు మాకు. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే బాధ్యత మేము చూసుకుంటాం. తప్పకుండా నేను మీకు న్యాయం చేసే విధంగా మీరు ఉండండి, కొంచెం వేచి చూడండి అని చెప్పడం జరిగింది. లేకపోతే కనుక మీ అందరూ కూడా తిరువురు వెళ్దామని చెప్పని అందరూ ప్లాన్ చేసుకున్నాం. వారి యొక్క సూచన మేరకు, ఎందుకంటే అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందండి, మేము చూసుకుంటాం తప్పకుండా అని చెప్పి ఆయన మాట ఇవ్వబట్టి ఈరోజు మీరు తిరువురు వెళ్ళకుండా ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఏకొండూరు మా నాగలక్ష్మి గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో వాళ్ళని ఒకటే ఒత్తిడి చేస్తాం, మీరు మా పార్టీలో మారండి, మీ మీద దాడులు ఆపుతామని చెప్పని, మీరు మా పార్టీలో మారండి, మీ మీద కేసులు లేకుండా చేస్తామని చెప్పని. ఇటువంటి బలవంతపు పార్టీ ఫిరాయింపులు అవసరమా? మీరు 164 మందితో గెలిచారప్పా, ఇంకా దేనికి ఈ గోళ్ళు? దేనికి? ప్రజలకు మీకు మంచి విజయం ఇచ్చారు. ఆ విజయాన్ని ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి తప్ప ఇటువంటి రౌడీజాలు చేస్తే మాత్రం సహించే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా ఇప్పుడు మేము ఒక 4 రోజుల నుంచి అందరం కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది, ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఆపుద్దని చెప్పి అనుకున్నాం. కానీ ప్రభుత్వం అటువంటి దోటంలో లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ స్పందించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుక మీరు సరిగ్గా విఘాతం కలిగిస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా మేము కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకురాబాకండి. ఎందుకంటే మీరు విజయోత్సవంతో మీరున్న ఉద్దేశంతో మీ అందరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించట్లేదు. ఒకసారి కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుడు కనుక పిలిపిస్తే మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి గారు మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మంచి దారిలో నడిపించడం తీసుకెళ్ళండి తప్ప ఇటువంటి కక్షపూరిత కనుక మీరు రెడ్ బుక్ అని చెప్పారు ఇంతకుముందు, ఆ రెడ్ బుక్ని కనుక మీరు అమలు చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలైపోతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.